పాస్టర్ ప్రవీణ్ మృతదేహం హైదరాబాద్ కు చేరుకుంది. ఆయన మృతదేహాన్ని అభిమానుల సందర్శనార్థం సికింద్రాబాద్లోని సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్కు తరలించారు. ఇప్పటికే పెద్ద ఎత్తున క్రైస్తవులు అభిమానులు ఆయన మృతదేహాన్ని చివరిసారిగా చూసేందుకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్లో సాయంత్రం వరకు ఆయన మృతదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం సెయింట్ జాన్స్ సిమెట్రీలో ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక పాస్టర్ ప్రవీణ్ కేసులో 2 సీసీటీవీ ఫుటేజ్లు లభించాయని ఎస్పీ నరసింహకిషోర్ మీడియా సమావేశంలో చెప్పారు. సోమవారం అర్ధరాత్రి 11:31 నుంచి 11:42 వరకు మొత్తం 12 నిమిషాల ఫుటేజీ అత్యంత కీలకమని అన్నారు ఆయన. 11:42 ఒక కారుతో పాటు 5 వాహనాలు ప్రవీణ్ బుల్లెట్ ను క్రాస్ చేసుకుంటూ వెళ్లాయని అన్నారు. రెడ్ కలర్ కారు, ప్రవీణ్ ప్రయాణిస్తున్న బుల్లెట్ ఒకేసారి వెళ్లాయని అన్నారు ఎస్పీ. టెక్నాలజీని వాడి కారు ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నామన్నారు ఎస్పీ కిషోర్. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ నేతృత్వంలో 2 సీఐలు, 1 ఎస్ఐతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నామని చెప్పారాయన. ఈ కేసులో ఎవరి దగ్గరైనా పక్కా ఎవిడెన్స్లుంటే దర్యాప్తు బృందానికి అందించొచ్చని అన్నారు ఎస్పీ. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు అన్ని కోణాల్లోనూ విచారణ చేపడతామని అన్నారు ఎస్పీ నరసింహకిషోర్. ఈ 12 మినిట్స్లో ఏమైంది, 12 మినిట్స్ తర్వాత ఏమైంది, చాలా టెక్నికల్ అనాలిసిస్ చేయొచ్చు. దీని మీద మాకున్న టూల్స్, మాకున్న ఎక్స్పర్టైజ్ యూజ్ చేస్తాం. వీ విల్ గెట్ ఆల్ ది ఎవిడెన్స్. అట్ ది సేమ్ టైం అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరి దగ్గరైనా ఎవిడెన్స్ ఉంటే, ఎవరో చూసుంటారు, లేకపోతే ఆ టైంలో ఎదురుగా బండిలో వచ్చి ఉంటారు, ఎనీ ఎవిడెన్స్ ఆ ఏరియాలో వారు చెప్తున్న దానికి అనుమానానికి బలం చేకూర్చే విధమైనటువంటి ఏదైనా ఆధారాలు ఉంటే మాకు అవి సబ్మిట్ చేస్తే, రాతపూర్వకంగా ఈ టీంకి, స్పెషల్ టీం ఏదైతే ఫామ్ చేసామో వారికి సబ్మిట్ చేస్తే అవి కూడా వెరిఫై చేస్తాం. నెక్స్ట్ పోస్ట్ మార్టం జరిగింది, అలాగే ఇంక్వెస్ట్లో వారి స్టేట్మెంట్స్ అన్నీ కట్టారు. సో పోస్ట్ మార్టంలో ఇంకా ఈ క్లాత్ అంతా కూడా వీ విల్ సెండ్ ఫర్ ఎఫ్ఎస్ఎల్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్. రాదండి, వెంటనే రాదు. ఇట్ టేక్స్, వాళ్ళు కూడా అనలైజ్ చేయాలి కదా. ఇప్పుడు మీ ఈ 2 సీసీ ఫుటేజ్ చూసి యాజ్ ఎ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఐ షుడ్ నాట్ కంక్లూడ్. అదే వారు చెప్తారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు హోంమంత్రి అనిత. దీన్ని కేవలం ప్రమాద ఘటనగా చూడకుండా పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పారు అనిత. ఇప్పటికే డీజీపీతో మాట్లాడినట్లు చెప్పారు ఆమె. విచారణలో ఎలాంటి సహాయ సహకారాలను అందించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వాళ్ళ అనుమానాస్పదంగా ఆ మృతిని వాళ్ళు భావించిన తర్వాత వాళ్ళ అనుమానాస్పదంగా మృతి అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇమీడియట్గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ వేసి నిజానిజాలు తేల్చమని చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా ఈరోజు రాజమండ్రి అక్కడ జరుగుతుంది, రాజమండ్రిలో జరుగుతుంది పోస్ట్ మార్టం కూడా. సో ఎవరూ కూడా దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. డెఫినెట్గా ఏదైతే వాళ్ళు కోరారో క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలామంది వచ్చి అక్కడ డిమాండ్ కూడా చేశారు. డెఫినెట్గా అన్ని కోణాల నుంచి కూడా దాన్ని మేము యాక్సిడెంట్గానే పరిగణించట్లేదు. అలాగే అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తాము. నియర్ బై ఉన్న సీసీ క్యామ్స్ అన్నింటినీ కూడా పోలీసుల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా టవర్ డంప్ని తీసుకుంటారు, సీడియాస్, ఆ నియర్ బై ఉన్న సీడియాస్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు. అన్ని కోణాల్లోని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక టీంను కూడా దీనికి డిప్లాయ్ చేయడం జరిగింది. దీని మీద దయచేసి నేను ఏం చెప్తున్నానంటే, ఇది మతపరమైన ఇష్యూ. దీని మేము చేసే పని డెఫినెట్గా చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నానండి. దీని మీద ఎటువంటి రాజకీయాలు కూడా దీని మీద పని చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక పాస్టర్ గారు తాలూకా మృతికి సంబంధించిన ఇష్యూ. దీన్ని మేము చాలా క్లారిటీగా క్లియర్గా దీన్ని ఎంక్వైరీ చేయడానికి కూడా మేము సిద్ధపడ్డాం. ఒక కమిటీని కూడా మేము ఫామ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా అది ఏ రకంగా చనిపోయారు అన్నది కూడా ఈ నిజానిజాలు కూడా అతి త్వరలోనే మీ అందరి ముందుకు ఉంచుతాం.
ఇదే విషయంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. శ్రావణి, పాస్టర్ ప్రవీణ్ మృతదేహం హైదరాబాద్కు చేరుకుంది. అయితే సికింద్రాబాద్లోని సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్లో సాయంత్రం వరకు ఆయన మృతదేహాన్ని ఉంచనున్నారు. అయితే కేసు అప్డేట్స్కి సంబంధించి కూడా ఇంతవరకు పోలీసులు ఎటువంటి విషయాలను ఛేదించారు? ఎస్ రాధిక, ఈ నెల 25వ తారీఖున పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం పైన అయితే ఇప్పటి వరకు మన క్రైస్తవ మతస్థులు అయితే చాలా వరకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా నిన్న పోస్ట్ మార్టం నిమిత్తం ఆయన బాడీని హైదరాబాద్కి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్లో ఆయన మృతదేహానికి అభిమానులు కానీ ఇటు విజిటర్స్ ప్రతి ఒక్కరు కూడా వచ్చి అతని పార్థివ దేహాన్ని అయితే సందర్శించడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు, మనకి ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. క్రైస్తవ సంఘానికి సంబంధించిన ప్రతి ఒక్కరు ఇటు క్రైస్తవులు కూడా వచ్చి అతడిని చివరి చూపుగానైతే దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడైతే విజిటర్స్ కోసం అతడి పార్థివ దేహాన్ని ఇక్కడ చర్చ్ లోపల అయితే పెట్టడం జరిగింది. దాని తర్వాత సాయంత్రం 4 గంటలకైతే తిరుమలగిరిలోని సెయింట్ జాన్ సిమెట్రీలో అయితే అతడికి లాస్ట్ రైట్ క్రిమేషన్ చేయనున్నారు. అదేవిధంగా తన ఫ్యామిలీకి కూడా సమాచారం ఇచ్చిన వెంటనే తన ఫ్యామిలీ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి కాసేపట్లో తన ఫ్యామిలీ కూడా ఇక్కడికి వస్తుంది. సో ఇప్పటికైతే ఈ మరణాన్ని సహజ మరణం కాదు, యాక్సిడెంట్ వల్ల సంభవించింది అయితే కాదు. దీని వెనుక ఎవరి కుట్రో ఉంది, దాని గురించిన పూర్తి డీటెయిల్స్ కూడా మాకు తెలియపరచాలి, మాకు న్యాయం జరగాలని కూడా ఇప్పటి వరకు అయితే క్రైస్తవ మతస్థులు ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. అదేవిధంగా పోలీసులు దానికి తగినట్టుగా దర్యాప్తులు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడికి కూడా పోలీసులు చాలా వరకు ఇక్కడ మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉదయం నుంచి కూడా మొత్తం చర్చ్ చుట్టూ కూడా పోలీసుల బందోబస్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఏదున్నా కానీ విజిటర్స్ వచ్చిన వాళ్ళు కూడా ప్రశాంతంగా ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా అతని పార్థివ దేహాన్ని సందర్శించుకొని తిరిగి అతడికి లాస్ట్ రైట్స్ అనేవి చాలా ప్రశాంతంగా జరిపించాలని చెప్పేసి అయితే పోలీసులు కూడా ఇక్కడ మనకి ఉదయం నుంచి కూడా ఇక్కడ వాళ్ళు ఇక్కడ నిబంధనలు కూడా పెట్టారు. ప్రతి ఒక్కరు ఎవరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా చెక్ చేసిన తర్వాత లోపలికైతే పంపిస్తున్నారు. అదేవిధంగా ఏవైనా వెహికల్స్, తెలియని వెహికల్స్ కానీ అనుమానంగా ఉన్న వ్యక్తుల్ని కానీ ఎవరిని కూడా మొత్తం లోపలికి రానివ్వకుండానే చూస్తున్నారు. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు డైరెక్ట్గా పార్థివ దేహం దగ్గరికి వెళ్ళి తనని సందర్శించి దాని తర్వాత బయటికి రావడం అయితే జరుగుతుంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా కూడా ఇక్కడ బయట కూర్చోవాలి, లేదా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి గొడవలు చేయకూడదు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అని చెప్పేసి కూడా పోలీసులు పూర్తి స్థాయిన ప్రయత్నిస్తున్నారు. సో సాయంత్రం 4 గంటల వరకు కూడా ఆ పార్థివ దేహాన్ని ఇక్కడే చర్చిలో పెట్టేసి విజిటర్స్ కోసం అయితే అవైలబిలిటీలో ఉంచుతున్నారు. ఎవరైనా వచ్చి విజిట్ అవ్వాలనుకుంటే ఈ చర్చ్ దగ్గరికి వచ్చి విజిట్ అవ్వచ్చు. సాయంత్రం 4 గంటల తర్వాత తిరుమలగిరిలో అయితే ఆయనకి క్రిమేషన్ జరుగుతుందని చెప్పేసి తెలుపుతున్నారు. రాధిక, థ్యాంక్ యూ శ్రావణి.